అందరికీ నమస్కారం. సూర్య న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. సనాతన ధర్మ పరిరక్షణకు ఐక్యంగా కలుద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష 6వ రోజు సందర్భంగా ఈ రోజు అనగా 27/9/2024 శుక్రవారం ఉదయం గొల్లప్రోలు మెయిన్ రోడ్లో గల బస్టాండ్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా సంఘీభావం తెలియజేశారు. నమో వెంకటేశయ్య. ఈరోజు 6వ రోజున ఎన్డీఏ కూటమైన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిపి ఇక్కడ గొల్లప్రోలులో వెలిసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మేమంతా కూడా ఈ టీటీడీలో జరిగిన దుర్మార్గమైన ఈ కల్తీ విషయానికి మేము మా అధినాయకుడు ఈ దీక్ష చేపట్టిన సందర్భంగా ఆయనకి మద్దతుగా ఈ రోజున ఇక్కడ మేము నిరసన తెలియజేస్తూ దానికి 100% మేమంతా కూడా మేము మద్దతు తెలియజేస్తూ ఇలాంటి దుర్మార్గమైన పనులు ఇక ముందు జరగకూడదని చెప్పి ఈ సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరికీ ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్డీఏ కూటమి భాగస్వాములు అందరూ కలిపి ఈ విషయాన్ని అందరూ ఖండించడం జరుగుతుంది. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా, అదే కాకుండా తిరుపతి నుంచి వెంకన్నబాబు ఎంత ఫేమస్సో తిరుపతి లడ్డు కూడా అంత ఫేమస్. స్వామివారిని దర్శనం చేసుకునే వెంటనే ఆ లడ్డు ఎప్పుడు తిందామని ప్రతి ఒక్కరు కూడా ఊళ్ళో ఊరుతారు. అలాంటి తిరుపతి లడ్డూని అన్నీ కల్తీ ఉన్నట్టే దాన్ని కల్తీ చేసి ఒక పవిత్రమైన దాన్ని వేల కోట్ల ఆస్తులున్న వెంకన్నబాబు తిరుపతిని ఏదో ఒక లడ్డూలో అపవిత్రం చేసి తిరుపతి యొక్క మనోభావాలు దెబ్బతీసి తిరుపతిని ఎవరో భక్తులు రావడానికి భయపడే విధంగా ఒక అన్నదానం అనేది ఏమైనా గత 5 ఏళ్ళు కూడా చాలా దారుణంగా చేసి ఎవరిని రాకుండా భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఒక ఉద్దేశంతో కావాలని చేసిన విషయం అది. దేవుడు ఉన్నాడు కాబట్టి వెంటనే వాళ్ళకి ప్రభుత్వాన్ని మార్చి కూటమి ప్రభుత్వాన్ని ఇచ్చి వాళ్ళని నామాలు పెట్టి 11 సీట్లకు పరిమితం చేయడం జరిగింది. అది దేవుడు కల్పన. అలాగే ఎవరైతే ఈ లడ్డూ కల్తీకి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. వాళ్ళకి అది మనం చెప్పక్కర్లేదు. వెంకన్నబాబుతో పెట్టుకున్న వాళ్ళు ఎవరో కూడా బతికి పట్టకట్లేదు. తప్పుడు ఉద్దేశాలతో ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా సరే తప్పుడుగానే ఉంటుంది. ఏదైనా ఒక పద్ధతి వ్యవహారంగా చేయాలి. దీన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముక్తకంఠంతో వ్యతిరేకించి ఇప్పటి నుంచైనా ఒక తిరుపతే కాకుండా అలాగే మనకు దగ్గరలో ఉన్న అన్నవరం అలాగే అన్ని దేవాలయాల్లో కూడా విశిష్టత ఉంది. కొన్ని దేవాలయాల్లో విశాఖపట్నంలో సింహాద్రప్పన్న అలాగే కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యమైన దేవాలయాల్లో కూడా దీన్ని నివారించి అందరికీ కూడా మంచి ప్రసాదం